నమస్తే కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. టెట్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. తక్కువ ధరకు సన్నబియ్యం ఆగస్టు 1 నుంచి జిల్లాలో అమలు. మీడియాకు వివరాలు వెల్లడించిన జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. కనీస వేతనం 26,000 కోరుతూ ఉద్యోగులు కార్మికుల ఆందోళన. జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందించిన నాయకులు. తిరోగమనంలో మోదీ పాలన. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మధు విమర్శ. ఇక వివరాల్లోకి వెళ్తే ఆగస్టు 5వ తేదీ నుండి ఆగస్టు 21వ తేదీ వరకు నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్షల నిర్వహణలో అధికారులు వారికి కేటాయించిన విధులు బాధ్యతలు సక్రమంగా నిర్వహించి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పగడ్బందీగా పరీక్షల నిర్వహణ జరగాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 5 నుంచి 21 వరకు జరిగే టెట్ పరీక్షల ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 10,620 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానుండగా కంప్యూటర్ ఆధారిత పరీక్షల కోసం 5 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాకినాడ చిదాపురంలోని అయాన్ డిజిటల్ జోన్లో 4,300 మంది, రాయుడుపాలెం జంక్షన్లోని సాఫ్ట్ టెక్నాలజీలో 4,400 మంది, సూరంపాలెంలోని ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 530 మంది, ఆదిత్య యూనివర్సిటీలో 540 మంది, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 850 మంది పరీక్షలు రాయనున్నారని వెల్లడించారు. ప్రతిరోజు 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో నిరంతర విద్యుత్ సరఫరా, ప్రతి కంప్యూటర్కు యూపీఎస్ ప్రత్యామ్నాయంగా జనరేటర్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలు చేయడంతో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి శాంతి భద్రతలు కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు పరీక్షల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలను మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని తెలిపారు. ప్రతి కేంద్రంలో ప్రథమ చికిత్స సదుపాయం, అంబులెన్స్ ఏర్పాటు చేయాలని, వైద్య శాఖకు అభ్యర్థుల రాకపోకలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు కార్డు వెంట తీసుకుని రావాలని తెలిపారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇటీవల బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న దృష్ట్యా వాటిని అదుపులోకి తెచ్చి పేద మరియు మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకి అందుబాటులోకి తీసుకుని రావడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాంను ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేసి మాట్లాడారు. ఈ సమావేశంలో డిఎస్ఓ ప్రసన్న లక్ష్మీదేవి పాల్గొన్నారు. We are going to finalize a certain number of rice mills counters, special counters, which the details we will give by 5 p.m. evening. So the rice will be sold strictly at the government approved prices. Super fine rice 52 rupees per kg, steamed rice BPT 52 rupees per kg, raw rice BPT 50 rupees per kg. These prices will be prominently displayed at every counter. Any overpricing, diversion of stocks or other violation will be dealt strictly. We have instructed all concerned department to ensure that only good quality rice is supplied. Proper storage, packing and weighing arrangements have been made. Consumer convenience and satisfaction remain our priority. The Civil Supply Department, Agriculture Marketing Department and rice millers are working in close coordination to ensure uninterrupted procurement, transportation and distribution of rice. The President of the Rice Millers Association and all rice millers in Kakinada districts have been requested to supply the required quantity of fine rice to all the Raitu Bazaars and special counters without any interruption or delay. Field officers have been directed to conduct regular inspection to verify the stock availability, quality, correction weight and adherence to the approved price. I request the public to purchase rice only from the authorized government counters at the notified prices. I also request the media to create awareness among the people regarding the availability of quality rice under this program. మార్కెటింగ్ డిపార్ట్మెంట్, రైస్ మిల్లర్స్ వీళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి ఈ పంపిణీకి ఎలాంటి ఆటంకం లేకుండా
ఈ నిర్వహించడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు మిగతా రైస్ మిల్లర్స్ కూడా ఈ ప్రత్యేక కౌంటర్లలో ఈ సూపర్ ఫైన్ రైస్ని ఈ ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మిస్తున్నామండి. నెక్స్ట్ ఈ క్రమం తప్పకుండా వీటి మీద కూడా పర్యవేక్షణ అది ఉంటుందండి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, నెక్స్ట్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎప్పుడు కూడా నిరంతరం ఇది పర్యవేక్షణ ఉంటుంది. తనిఖీలు అది నిర్వహిస్తామండి. ఇది ఓవరాల్ సూపర్విజన్ జిల్లాకి సంబంధించి జేసీ గారు ఓవరాల్ సూపర్విజన్ అండి. డిఎస్ఓని నోడల్ ఆఫీసర్గా నిర్ణయించారండి. వీటి మీద ఈ ప్రతిరోజు కూడా ఈ డేటాని మనం హెడ్ ఆఫీస్కి ఎంత సేల్ అయింది, ఎంత కన్జ్యూమర్స్ పర్చేస్ చేశారు అన్నది మనం నిరంతరం డే టు డే ఎవ్రీడే ఈవినింగ్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రైస్ పర్చేస్ చేసే వాళ్ళు ఆధార్ ఒకటి సబ్మిట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఒకటి ఇచ్చేదండి. వాటికి సంబంధించిన వివరాలన్నీ, పూర్తి వివరాలు మేము ఈవినింగ్ 5 కల్లా మీకు అందజేస్తాం. ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేసి రెగ్యులర్ చేయాలని, నెలల తరబడి బకాయి పెట్టిన స్కూల్ ఆయాల, పంచాయతీ కార్మికుల వేతనాలను తక్షణం చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి రాజా సర్కిల్ వరకు ర్యాలీ చేసి జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్కి వినతి పత్రం అందజేశారు. 10 రోజుల్లో సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులతో యూనియన్ నాయకత్వానికి జాయింట్ సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని జేసీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబిరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 71 రకాల షెడ్యూల్ పరిశ్రమల వేతనాలను సవరించి 15 ఏళ్లు గడుస్తుందని, 2026లో కూడా 2011లో నిర్వహించిన వేతనాలను నేటికి చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో నిత్యావసర సరుకుల ధరలు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 300% పెరిగాయని, ఈ 15 ఏళ్లలో రాష్ట్రాన్ని పాలించిన ఏ రాజకీయ పార్టీ కూడా కనీస వేతనాలను సవరించకుండా పెట్టుబడిదారుల లాభాల కోసమే పనిచేశాయని విమర్శించారు. రాష్ట్రంలో కనీస వేతన సలహా మండలి రాజకీయ నిరుద్యోగులకు ఆశ్రయంగా మారిందని ఎద్దేవా చేశారు. చివరిలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ వందన సమర్పణ చేసి కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉద్యోగుల సంఘ నాయకులు సత్యనారాయణ, మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ నగర కార్యదర్శి వర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుబాకుల వెంకట్రావు, రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు విజయ్ కుమార్, వాసు, లక్ష్మీప్రియ, మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏడుకొండలు, సెక్యూరిటీ గార్డ్స్ సంఘ నాయకులు ధర్మ, భాగ్యలక్ష్మి, పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు సతీష్, స్కూల్ ఆయాల సంఘ నాయకురాలు సుజాత, 2వ ఏఎన్ఎం సంఘ నాయకులు రావుమణి, పద్మజ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు అప్పారావు, స్కూల్ నైట్ వాచ్మెన్ సంఘ నాయకులు వీర్రాజు, పోర్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు కాశీ సూర్యారావు, సూర్యనారాయణ, క్లాబ్ డ్రైవర్స్ సంఘ నాయకులు సంతోష్ కుమార్. ఈ కార్యక్రమానికి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రావతి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు మద్దతు తెలియజేశారు. సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు షేక్ పద్మ, నక్కెళ్ల శ్రీను, కామేశ్వరి, టి రాజా, మేడిశెట్టి వెంకటరమణ, పల్లెవెల్లి వీరబాబు, ఎల్ఐసి సత్యనారాయణ, కాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సాధారణ కార్మికుడు 6,000 జగన్ ఇచ్చాడు, ఈయన 6,000 ఇస్తున్నాడు. అది కూడా నెలల బకాయిలు పెట్టి. కాబట్టి ఏ మార్పు వచ్చిందంటే ఏ మార్పు లేదు. కేవలం నాయకులు పదవులు మారే తప్పితే కార్మికుల జీవితాల్లో ఏ మార్పు రాలేదు. మరోపక్క షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాలు సవరించి 15 ఏళ్ళు పూర్తవుతుంది. ఇవాళ ధరలేమో 2026 ధరలు ప్రకారం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. జీతాలు మాత్రం 2011 జీతాల ప్రకారం ఇస్తా ఉన్నారు. మరి ప్రభుత్వం 5 ఏళ్ళకి ఒకసారి కనీస వేతనం సవరించాలి, సవరించడం లేదు. ఎందుకు కార్మికులంటే ఎందుకు అలుసుగా కలమడుతుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. పరిశ్రమ యజమానుల ఒత్తిడి మీ మీద పనిచేస్తా ఉంది. వాళ్ళు ఇచ్చేటువంటి లంచాలు, వాళ్ళు ఇచ్చేటువంటి పార్టీ ఫండ్ బాగా పనిచేస్తుంది. కార్మికుల దగ్గరకు వచ్చేసరికి మీరు అన్యాయం చేస్తా ఉన్నారు. కాబట్టి షెడ్యూల్ పరిశ్రమల్లో కార్మికులకి కనీస వేతనం 26,000గా నిర్ణయించి అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా చోట్ల పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పరిశ్రమలోకి ఏ అధికారి కూడా అనధికారికంగా వెళ్ళి చెక్ చేయడానికి వీల్లేదు, పరిశ్రమల్లో తనిఖీలు చేయడానికి వీల్లేదని చెప్పి ఆదేశం ఇచ్చింది. తనిఖీలే జరగకపోతే ఇంక యజమాని సేఫ్టీ బాధ్యతలు ఏం తీసుకుంటాడు? కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ పటిష్టమైనటువంటి సంస్థల్లో కూడా ప్రమాదాలు జరిగి 10ల సంఖ్యలో కార్మికులు చనిపోవడానికి ఈ తనిఖీలు లేకపోవడమే కారణం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ తనిఖీలను ఆపినటువంటి 4 లేబర్ కోడ్లు తక్షణం రద్దు చేయాలి. ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా కనీస వేతనం 26 ఇవ్వాలి.
ప్రతి కార్మికుడిని రెగ్యులర్ చేయాలి. అంతవరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం. ఇది ప్రారంభం మాత్రమే. కూటమి ప్రభుత్వం గమనించాలి. లేదంటే 2029 ఎన్నికల్లో మీ ఓటమికి ప్రధాన కారణం కార్మికులను పట్టించుకోకపోవడమే. 12 ఏళ్ల మోదీ పాలనలో దేశం తిరోగమనంలో ఉందని, ధరల పెరుగుదల నియంత్రణ లేదని కార్మిక, కర్షక, విద్యార్థి, యువత అన్ని వర్గాల వారు ఆందోళన చెందుతున్నారని, ప్రజలు సంతోషంగా లేరని, మోదీ పాలన పోవాలని, మార్పు రావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాడిపాక మధు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పొన్నమండ రామచంద్రరావు భవన్లో పప్పు ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గురువారం ఉదయం స్థానిక పొన్నమండ రామచంద్రరావు భవన్లో సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం పప్పు ఆదినారాయణ అధ్యక్షతన జరిగింది. అంతకుముందు పాత్రికేయుల సమావేశం జరిగింది. తాటిపాక మధు మాట్లాడుతూ ఉద్యోగాల సమస్యలు, రైతులు గ్యారంటీ మద్దతు ధర, మహిళల రక్షణ, సార్వత్రిక విద్య, ఆరోగ్యం, కార్మికుల హక్కుల పరిరక్షణ తదితర డిమాండ్లతో సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహించే చలో ఢిల్లీ మహా ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని మధు పిలుపునిచ్చారు. ఆగస్టు 6 నుంచి 15 వరకు పాదయాత్రలు, ఆగస్టు 17 నుంచి 28 వరకు ప్రజా సంఘాల ఆందోళన నిర్వహించి అనంతరం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు న్యాయం చేయాలని, అత్యాచారాలు, వివక్షను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పిఠాపురం ఇళ్ల స్థలాల కోసం ఉన్న భూమిని కొంతమంది జనసేన నాయకులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం పోరాటాలు చేస్తున్నామని అన్నారు. కేజీ వేసిన గ్యాస్ వాటా మన ఏపీకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో మధుతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల్ ప్రసాద్, సాకా రామకృష్ణ, పప్పు ఆదినారాయణ, బొబ్బిలి శ్రీనివాస్, టి అన్నవరం, ఎం పద్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మార్పు కోసం పాదయాత్ర, చలో ఢిల్లీ కార్యక్రమాలు, వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 6 నుండి 15వ తారీఖు వరకు దేశంలో ప్రజలు జరుపుతున్న ప్రజా సమస్యల మీద పాదయాత్ర చేయాలని పిలుపునిచ్చింది. మీకు తెలుసు, దేశంలో ఎవరూ సంతోషంగా లేరు. కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు ఎవరూ సంతోషంగా లేరు. అందరూ బాధల్లో ఉన్నారు. ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఈ నేపథ్యంలో మోడీ పోవాలి, మోడీ దిగిపోవాలి, మార్పు రావాలి, మార్పు అవసరం అనే నినాదంతో సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో రామ్లీలా మైదానంలో లక్షలాది మందితో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. అంతకుముందు మీకు తెలుసు, ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయి, నేనే ఉదాహరణ, డిమార్ట్కి నేను కిరాణా కోసం వెళ్తే 4,700 రూపాయలు అయ్యేది 2 నెలలకి. మొన్న నేను పద్మక్క మేము అందరూ సరదాగా వెళ్ళాం, 12,500 అయ్యింది. సగం సామాను తీసేసుకుని మినపప్పు తీసుకుని వచ్చేసాం. అంటే 2 నెలల్లో ఎంత తేడా ఉందో చూడండి. వర్షాలు రావని, ఎల్లునో కరువు వస్తుందని చెప్పి ఎప్పటి నుంచే బియ్యం దళారి దొంగలు బియ్యం రేట్లు పెంచేశారు. ఈరోజు బియ్యం 5 కేజీలు బియ్యం బత్త రేట్లు పెంచేశారు. పప్పు ధర, నూనె ధర, కారం ధర, అన్ని ధరలు పెరిగిపోతే ఇంటి ధరలు పెంచేస్తే ఇక సామాన్యులు ఎలా బతకాలి, ఎలా తినాలి? కార్మికులు సమస్యల పరిష్కారం దిశగా, ఆ సమస్యలను అధికార దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా పోరాటమే సరైన మార్గం అనే విధంగా కాకినాడ జిల్లాలో కాకినాడలో ఆగస్టు 6వ తేదీన పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ పాదయాత్రకు అటు ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, కార్మికులు అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి ఎన్నికల ముందు ఎత్తిగడగా మేము అధికారంలోకి రాగానే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్ల భూమిని ఇస్తానని చెప్పి 2 సంవత్సరాల కాలం పూర్తవుతున్నా ఇప్పటికీ 1 సెంటు భూమి కూడా మంజూరు చేయడం లేదు. అర్హులైన పేద ప్రజలకి, కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే మా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులందరికీ కాలనీలు ఏర్పాటు చేసి పక్కా గృహాలు కట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలు మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే కుంటి సాగు చెప్తే ఆ ప్రభుత్వ పథకాలు కూడా అమలు జరగడం లేదు. ఆప్కస్ కార్మికులందరికీ ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఈ పథకాలు ఏదైతే ఉన్నాయో
పథకాలన్నీ కూడా మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ముఖ్యంగా వృద్ధాప్య పెన్షను ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలో రాగానే 50 సంవత్సరాలు నిండగానే పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పింది. కళ్ళబొల్లు కబుర్లే తప్ప ఎక్కడా ఆచరణలు కనబడలేదు. ఇవాళ 50 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు నిండిన వితంతువులు, విడువులు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్త పెన్షన్ తక్షణమే ఇవి మంజూరు చేయాలని చెప్పేసి ఇవన్నీ కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి లక్ష్మీ సత్యనారాయణమూర్తి నివాసంలో శుక్రవారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరై ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం వాకలిపూడి మహాలక్ష్మి నగర్లోని మాజీ ఎమ్మెల్యే టీడీపీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పిల్లి లక్ష్మీ సత్యనారాయణమూర్తి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, తనయుడు నిమ్మకాయల శ్రీరంగనాగ్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఎమ్మెల్సీ బేరాబత్తుల రాజశేఖరం, కర్రి పద్మశ్రీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, మాజీ జడ్పీటీసీ సభ్యులు నడుకుర్తి వెంకటేశ్వరరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పింకే శ్రీనివాస్ బాబా పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని కాకినాడ రూరల్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి లక్ష్మీ సత్యనారాయణమూర్తి తెలిపారు. కార్యకర్తల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు. జిల్లా నాయకత్వం కూడా కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేసిందని అన్నారు. భవిష్యత్తులో ప్రతి కార్యక్రమాన్ని కార్యకర్తలతో సమన్వయం చేసుకుని నిర్వహిస్తామని, పార్టీ మరింత బలోపేతం చేసే దిశగా పనిచేస్తామని తెలిపారు. పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేయగా ప్రజలకు మరింత చేరువయ్యేలా పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. మాజీ శాసనసభ్యులు మాకు అండగా ఉంటుందని నాకు హ్యాపీగా ఉన్న తరుణంలో ఎవరో తోచిన విధంగా వాళ్ళు గత 10 రోజులు బట్టి ఇంటికి రావటం, అభినందించడం, అనటం జరుగుతూ ఉంది. దానికి కృతజ్ఞతాపూర్వకంగా కానీ లేదా ఇప్పుడు ఈ ఇంటింటికి తిరుగుతున్నాం, అది సక్సెస్ఫుల్ చేయాలి, టీడీపీ యాప్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలని ఒక చెప్పుదాం వాళ్ళందరికీ అని చెప్పి ఈ ఆత్మీయ సమావేశం పెట్టి వాళ్ళందరినీ కూడా వచ్చిన విషయాన్ని అందరినీ కూడా చెప్పి సంతోషదాయకంగా వాళ్ళందరినీ కూడా పంపడం జరిగింది. ఏది ఏమైనా పార్టీ భవిష్యత్తు ముందుకెళ్ళాలి. గత 2 సంవత్సరాలను బట్టి వెనకబడ్డాం కాబట్టి ముందుకెళ్ళాలి. కాబట్టి వీళ్ళందరినీ కూడా సమీకరించుకుని ఒకరినొకరు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్న పార్టీ కాబట్టి అందరూ కలిపి రండి. ఇప్పటి వరకు మీరు తెలుగుదేశం పార్టీ, నేను తెలుగుదేశం పార్టీ 2 గ్రూపులుగా ఉన్నాం. అదే తగదు. ఇక్కడి నుంచి మీకు లాయల్టీగా మండలాల్లో కానీ, జిల్లాల్లో కానీ, స్టేట్లో కానీ మీ క్యాడర్ని బట్టి ఏ పదవులు మీకు వస్తాయో ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అందరికీ కూడా చెప్పి అందరినీ కూడా ఆ పార్టీని ఆ వర్గం ఈ వర్గాన్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. దగ్గర పార్టీ 50% లోపు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. భవిష్యత్తులో 2-3 రోజులు పోయాక ఇంకా రానోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఇబ్బందులు ఏంటో, మరి ఏంటో, ఏం కార్యక్రమం మీద ముందుకెళ్లాలో వాళ్ళని అడిగి తెలుసుకుని పార్టీని బలోపేతం చేయడానికి అనంతలక్ష్మి గారి వెనకాల మేమందరం ఉండి ముందుకెళ్దామనే ఉద్దేశం ఇది ఆత్మీయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో కూడా మరి జిల్లాలో ఉన్న 7 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కూడా ఇక్కడ 2 ఎమ్మెల్సీలు కూడా రావడం జరిగింది. అది కూడా మా కార్యకర్తలకి స్పిరిట్గా ఉంటుంది, మోడరేట్గా ముందుకు వెళ్ళొచ్చిన కారణంతో అది ఇది కలిపి పెట్టాం. అయినా మేము ఆశించిన ఫలితం వచ్చింది. కార్యకర్తలందరూ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. జిల్లా పెద్దలందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. కార్యక్రమం ఇంతమంది జనంలో చేసినందుకు. మరి భవిష్యత్తులో ఈ పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతుని కృషి చేస్తాం. కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సీ నియామక ప్రక్రియపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడ రూరల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిఎస్సీ నియామకాల వ్యవహారంలో ఎలాంటి తప్పు జరగలేదని, ఒకవేళ లొసుగులు గాని, అక్రమాలు గాని జరిగినట్లు వైసీపీ నాయకులు నిరూపిస్తే తాను తక్షణమే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు. మిమ్మల్ని మళ్ళీ భూస్థాపితం చేయడం ఖాయం. ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర సహకారంతో లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని అభివృద్ధి విషయంలోని, సంక్షేమ విషయంలోని, పెట్టుబడులు తీసుకురావడంలోని, యువతకి ఉపాధి కల్పించడంలోని, అన్ని రంగాల్లోని మరి ఎంతో ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా ఈ కలయిక రాబోయే 15-20 సంవత్సరాల్లోని ఇలాగే కొనసాగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఈ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళకి ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే,
మీరు మీ ధోరణి రాజకీయం చేయండి, తప్పులేదు. ప్రజల సమస్యలనే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, తప్పులేదు. ప్రజల సమస్యలతో పోరాడండి. ప్రతిపక్షంగా మీ బాధ్యత అది. ఖచ్చితంగా అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి మేము ప్రజలకు ఏం చేయాలి, ఏం మేలు చేయాలి, ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచనలతో మేము ముందుకు వెళ్తున్నాం. మీరు మాతో పని చేయండి. ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మీ సలహాలు సూచనలు ఇవ్వండి, ఖచ్చితంగా మేము తీసుకుంటాం. ప్రతిపక్షంగా ప్రతిపక్ష పార్టీగా మిమ్మల్ని కూడా గౌరవిస్తాం. అంతేగాని ప్రజల్ని, యువతని, నిరుద్యోగ యువతని ముఖ్యంగా ఈరోజు తప్పుదారిని పట్టించడం, ఎంతో ట్రాన్స్పరెన్సీగా జరిగిన డిఎస్సి నియామకాలని తప్పు జరిగిందంటాం, వాళ్ళ మనోభావాలను దెబ్బతినే విధంగా మీరు మాట్లాడటం సరికాదని తెలియజేసుకుంటూ, రేపు మళ్ళీ ముఖ్యంగా ఈ యువతకి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, సెప్టెంబర్లోని అక్టోబర్లోని కూడా నోటిఫికేషన్లో ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తామని పాదయాత్రలో మా యువ నాయకులు లోకేష్ గారు ప్రకటించారో దాని ప్రకారం, ఒక క్రమ పద్ధతి ప్రకారం, జాబ్ క్యాలెండర్ ప్రకారం రేపు రాబోయే 2 నెలల్లోని 10,060 పోస్టులు కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చేయాలని లోకేష్ గారికి ఇంకా ఎక్కువ జాబులు తీయాలని ఉంది. మీరు చేసిన అనాలోచిత నిర్ణయాలు, మీరు చేసిన విధ్వంసం వల్ల ఈ రాష్ట్రం ఆర్థికంగా దివాళీ తీసింది కాబట్టి దాన్ని మళ్ళీ ఆర్థికంగా బలోపేతం చేస్తూ, మరి సంపద సృష్టించి పేద ప్రజలకు సంక్షేమాన్ని చేస్తూ, అభివృద్ధి చేస్తూ, నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలోని అన్ని రకాలుగానే రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయిత ఉంది. కాకినాడ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గురువారం యూనివర్సిటీ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరసన బాట పట్టారు. యూనివర్సిటీ ప్రాంగణంలో గురువారం వారు తమ నిరసనను వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలులోకి తీసుకొని రావాలని, అలాగే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. తమ కనీస వేతనాన్ని 30,000కు పెంచాలని కోరారు. విశ్వవిద్యాలయంలో సుమారు 450 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారని, వారందరి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని స్పష్టం చేశారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వారికి సమానంగా పనిచేస్తూ అరకొర జీతాలు, అంటే మాకు వచ్చే జీతం కేవలం 18,500 వస్తుంది. అంటే పిఎఫ్ఈఎస్ఐ కటింగ్ పోను 15,643 రూపాయలు మా జేబులకు వస్తుంది. అంటే ఈ 15,643 రూపాయలు ఒక సామాన్య కుటుంబానికి ఎందుకు సరిపోతుంది. కానీ ప్రభుత్వాలు మాపై చిన్నచూపు చూసి అవుట్సోర్సింగ్ ఉద్యోగ వ్యవస్థను రద్దు చేయకుండా ఈ అరకొర జీతాలతో నడుపుతూ మిగతా రెగ్యులర్ ఉద్యోగులకు ఒక నాయకుడు మాకు నాయకుగా చేస్తుంది. కావున మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, సదరు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, ఎవరైనా సరే మా యొక్క శ్రమను గుర్తించి ఇప్పటికైనా మమ్మల్ని మినిమం టైం స్కేల్గా గుర్తించి మాకు కనీస వేతనం 30,000గా నిర్ణయించి మమ్మల్ని ఏమన్నా సహకరిస్తారని ఆశిస్తూ ఈ విషయాన్ని గవర్నమెంట్ ఒకసారి పునఃపరిశీలించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. పిల్లల చదువులు అయితేనేమి, మాకు ఆరోగ్య విషయాలు అయితేనేమి, నిత్యావసర వస్తువులు అయితేనేమి, పెట్రోల్ విషయాలు అయితే ఏది కూడా మాకు ఇక్కడ అయితే మాకు జీతాలు సరిపోవట్లేదు. మేము మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వానికైనా కానీ మా యూనివర్సిటీకి అయినా కానీ మేము విన్నవించుకుండా ఉంటే మేము ఏ రోజు కూడా ఆందోళన చేయట్లేదు. కేవలం మేము నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా బాధలు మీరు అర్థం చేసుకుంటారనేసి చెప్తున్నాం. మా జీతాల పరిస్థితి మీకు తెలుసు, మా జీతాలను కూడా నియమించింది మీరే తెలుసు. ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో కూడా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా మీకు తెలుసు. ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో కూడా మీకు తెలుసు. అయినప్పుడు కూడా మేము ఎప్పటికీ నిరసన తెలియజేస్తాం. మా జీతాలు పెంచండి, మేము జీతాలు పెంచండి, మాకు జీవితాలు బాగుపరచండి అని చెప్పి మేము ప్రతి ఒక్క గవర్నమెంట్కి విన్నవించుకోవడం జరుగుతుంది. కానీ అంటే ఏ రోజు కూడా గవర్నమెంట్ అయితే మా జీతాల విషయంలో పట్టించుకోలేదు. మేము అడుగుతుంది ఏంటంటే సమాన పనికి సమాన వేతనం.
కనీసం 30,000 జీతం పెంచమని అడుగుతున్నాం. ఒక ఉద్యోగ భద్రత కల్పించమనుకుంటున్నాం. ఒక పెర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మేము అదే అడుగుతున్నాం, కానీ ఏ ప్రభుత్వం కూడా మా గురించి పట్టించుకోవడం జరగట్లేదు. కనీసం ఈసారైనా సరే ఈ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మాకు విన్నపాలను మీరు ఒక తీసుకెళ్ళి మాకు బాధలు మీరు చెప్తారనే ఉద్దేశంతో మీకు ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. మీ అందరూ ఎంతమంది ఉంటారు? మా యొక్క యూనివర్సిటీలో అవుట్ సోర్సింగ్ అయితే జూనియర్ అసిస్టెంట్స్, అటెండర్లు, డ్రైవర్లు, స్వీపర్స్, సెక్యూరిటీస్ ఇలా అయితే 450 మంది దాకా ఉన్నాం. ఈ 450 మంది కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఈ 450 మంది కూడా మేము దృష్టికి తీసుకెళ్తారని మా ద్వారా మీకు విన్నవించుకుంటాం. అధికారుల స్పందన ఎలా ఉన్నారు? అధికారుల స్పందన అన్నది ఇంకా మాకైతే పూర్తిగా తెలియదు. మరి ఈ అధికారుల స్పందన కూడా మీ ద్వారానే మేము తెలియజేస్తుంటామని మేము అనుకుంటున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు పాలన, అప్రజాస్వామిక పోకడలపై ప్రజల తరపున పోరాటం చేయవలసిన బాధ్యత వైఎస్ఆర్సీపీ శ్రేణులపై ఉందని, దానికోసం పార్టీ అధిష్టానం ప్రవేశపెట్టిన జగన్ 2.0 యాప్ను పార్టీ శ్రేణులు అందరూ వినియోగించుకోవాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పీఎస్సీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ పిలుపునిచ్చారు. పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ వాల్ పోస్టర్లను వంగగీత విశ్వనాథ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మనం చూస్తూనే ఉన్నాం అనేక అక్రమ కేసులు, అక్రమ దాడులు, ఇంక్లూడింగ్ సోషల్ మీడియా మీద, అదే విధంగా వారికి అనుకూలంగా లేని మీడియాల మీద, అంతేకాకుండా నాయకుల మీద, కార్యకర్తల మీద ఒక్కొక్కరిని ఒక 5-6 పోలీస్ స్టేషన్ లో ఇతర ప్రాంతాల్లో రీజన్స్ లో విజయనగరం, రాయలసీమ అని ఇక్కడని అక్కడని పెట్టి చాలా ఇబ్బందులు గురి చేయడం జరిగింది. ఇదొక్కైతే దీనికన్నా దారుణమైన విషయం ఏంటంటే మహిళలకి, పిల్లలకి రక్షణ లేకుండా పోయింది. మొన్న ఉదాహరణకి ఎన్నో సంఘటనలు ఉన్నాయి, కానీ మొన్న ఉదాహరణకి గుంటూరులో జరిగిన సంఘటన చూస్తే మనం ఎంత హృదయ విదారకంగా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంది. లాండ్ ఆర్డర్ ఎక్కడుంది, చట్టం ఎక్కడుంది, పరిపాలన ఎక్కడుందనే ప్రతి ప్రశ్న కూడా ప్రతి ఒక్కరూ వేయడం జరుగుతుంది. మహిళల్ని ఈ విధంగానా మీరు చూసేది? మహిళలకి రక్షణ లేకుండా మీరు చేసేది? మహిళలకి, చిన్నారులకి రక్షణ కల్పించిన ప్రభుత్వం ఎందుకు వారికి రక్షణ కల్పించలేకపోతున్నారు? ఎందుకు కఠినంగా చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎన్ని సంఘటనలు ఇప్పుడు వరకు ఎవరి మీద దాడులు జరిగినా, లైంగికంగా దాడులు జరిగినా నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పెట్టి వ్యవస్థలు చేసి కొట్టేస్తున్నా కూడా కనీసం కొట్టిన వారికి మీరు మద్దతు పలికే పరిస్థితుల్లో మంత్రులు, శాసనసభ్యులు ఉన్నారు అంటే, హోంశాఖ పట్టించుకోవట్లేదు అంటే, లాండ్ ఆర్డర్ మీద కంట్రోల్ లేదంటే ఇంకా ప్రజలకు భద్రత ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా కల్పిస్తారు? మేము దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తా ఉంది. మీరు మహిళలకి ఇప్పటి నుంచైనా రక్షణ కల్పించండి, భద్రత కల్పించండి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని దిశ చట్టం తేవాలని చూశారు. అది సెంట్రల్ గవర్నమెంట్ లో ఇప్పటికీ పెండింగ్ ఉంది. కొంత కోఆర్డినేషన్ చేస్తే దిశ చట్టం అమల్లోకి వచ్చే పరిస్థితి ఉంది. 2 సంవత్సరాలు అయింది, మీరు కనీసం దాన్ని పట్టించుకోలేదు. ఏ పార్లమెంట్ సభ్యులు కనీసం పార్లమెంట్ లో కూడా అడగలేదు మీరు. అంటే మహిళల భద్రత పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉందనేది అర్థమవుతుంది. చిన్నారుల పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉందనేది అర్థమవుతుంది. వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని కాకినాడ నగరంలో నీటి నిల్వలు ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ గురువారం నగరంలోని ప్రధాన డ్రైనేజీలను పరిశీలించారు. ముందుగా ఆనంద భారతి గ్రౌండ్స్ సమీపంలోని ప్రధాన డ్రైనేజీని పరిశీలించిన ఆయన డ్రైనేజీలో నీటి ప్రవాహం, పూడిక, చెత్త నిల్వలు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం దుమ్ములపేట రైల్వే గేట్ వద్ద ఉన్న ప్రధాన డ్రైనేజీ అవుట్ ఫాల్ ను తనిఖీ చేసి వర్షపు నీరు ఎలాంటి ఆటంకం లేకుండా బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా ఉండేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రధాన డ్రైనేజీల స్థితిగతులను పరిశీలించి అవుట్ ఫాల్స్ లో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు ఉన్నాయో గుర్తించి వాటిని వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు, శానిటేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడిక, చెత్తను పూర్తిగా తొలగించి నీటి ప్రవాహం సజావుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం డైరీ ఫార్మ్ సెంటర్లోని అన్న క్యాంటీన్ సందర్శించిన అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ అక్కడ నిర్వహణ, పరిశుభ్రత, భోజన నాణ్యతను పరిశీలించారు. క్యాంటీన్ను పరిశుభ్రంగా నిర్వహిస్తున్న సిబ్బందిని అభినందిస్తూ ఇదే స్థాయిలో సేవలు కొనసాగించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులను ఇప్పటికింకా భర్తీ చేయలేదని, విశాల సహకార పరపతి సంఘం దేవాలయాల కమిటీలు కూడా ఏర్పాటు చేయలేదని, త్వరగా వాటిని భర్తీ చేయాలంటూ పిఠాపురం మండలానికి చెందిన జనసేన నాయకులు పలువురు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరికి విన్నవించుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలి వెళ్లిన వారంతా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ను రామ్
తాళ్లూరిని మర్యాదపూర్వకంగా కలిసి పిఠాపురంలో జనసేన పార్టీ పరిస్థితులను వివరించారు. ఈ కార్యక్రమంలో పిల్లా శివశంకర్, జ్యోతుల సతీష్, జబాది జోగేశ్వరరావు, కరెడ్ల పద్మరాజు, దుడ్డు నాగు, జబాది ప్రసాద్, కొంపట్ల చల్లారావు, బిఎన్ రాజు, బత్తిన వీరబాబు, కట్టా నానాజీ తదితరులు ఉన్నారు. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుపడేలా చేనేత వస్త్ర రంగ ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేలా వల్లభనేని స్టూడియోస్ గోపీచంద్, అరుణశ్రీ దంపతులు విశేష కృషి చేస్తున్నారని చేనేత ఆల్ ఇండియా ఫెడరేషన్ చైర్మన్ పప్పుదుర్గా రమేష్ తెలిపారు. కాకినాడ శశికాంత్ నగర్ రోడ్ నెంబర్ 4లో వల్లభనేని గోపీచంద్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు రాబోయే తరాలకు అందించే విధంగా చేనేత వస్త్రాలు విశిష్టతను పెంపొందించే విధంగా ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో చేనేత వస్త్రాలను భాగస్వామ్యం చేస్తూ అనేక ఫ్యాషన్ షోలు నిర్వహించామని, ఆగస్టు 2వ తేదీ నడకుదురు గ్రామం కుసుమ సత్య ఫంక్షన్ హాల్లో చేనేత రంగాన్ని కాపాడడానికి విశేష కృషి చేస్తున్న పలువురిని ఘనంగా సత్కరించుకుంటున్నామని తెలిపారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన మోడళ్లతో చేనేత వస్త్రాలతో ప్రదర్శన కూడా నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన జెన్నీ హాజరవుతారని, దానిలో భాగంగా ఈరోజు ఆమె కాకినాడకు విచ్చేశారని తెలిపారు. 2024న ప్రపంచ క్వీన్గా అవార్డు పొందుకున్న జెన్నీ మన చేనేత వస్త్రాలపై మక్కువతో ఇక్కడికి విచ్చేశారని తెలిపారు. These are the people who actually know how to weave. That's why we call them the artisanal work. These are where the authenticity, the originality actually comes in. And I appreciate such dedication on that manner, because try to imagine to preserve that and elevate that amidst technology nowadays. Amidst how many people nowadays are looking forward to be advanced, but forgetting what's behind the advancement. That is actually our handlooms. That's our artisanal works. That is the gift that is actually being contributed from the ancestor to this generation. And this is the kind of empowerment that both AIRB and FHH are actually contributing, not just to your community, but elevate that to your entire nation. So me also being a president and co-founder of a renewable energy business in the Philippines, it is also my goal to be here to share the same advocacy, not just in terms of environmental protection, but as well as integrating technology more on the off-grid area or the rural, wherein I was saying earlier that try to imagine if we will put more renewable projects in the country, and this is what I am doing with Mr. Gopichan herein ever since I met him back in the Philippines. So I really aim not just the business, not just being fashion forward, not just to actually preserve our culture and heritage, but to have long-term relationship, long-term sustainability of this relationship that will go from generation to generation. And may this advocacy, may this dedication become a commitment, not us being as an individual, but us really representing our own countries such as India and Philippines, and this is what makes me and brings me to having the crown of the Miss Nobel Green University. చేనేతను బతికిద్దామని అరుణశ్రీ మొదలుపెట్టిన ఈ ప్రయాణానికి మిస్ జెన్నీ ఫిలిప్పీన్స్ నుంచి మనకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఆ చేనేత కళాకారులను రిప్రజెంట్ చేస్తున్న ఆల్ ఇండియా వెల్ఫేర్ ఫెడరేషన్ చైర్మన్ రమేష్ గారు మనకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఈయన సహకారంతో మనం వేవర్స్ కోసం ఒక అవార్డ్ ఫంక్షను, వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక స్వయం ఉపాధి, సస్టైనబుల్ ఉపాధి, వాళ్ళకి ఒక జీవనోపాధి కల్పించడానికి మనం ఒక ప్యారలల్ ప్లాట్ఫామ్ నిర్మించబోతున్నాం. దానికోసం మొదలు పెట్టబోతున్న తొలడిగే రేపు పొద్దున జరగబోతున్న చేనేత కళాకారుల అవార్డు మహోత్సవం ఆగస్టు 2వ తారీఖున కుసుమ సత్యాలో జరగబోతుంది. సో దానికి ముఖ్య అతిథిగా జెన్నీ గారు వచ్చారు. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న అరుణశ్రీ గారు అండ్ పప్పు రమేష్ గారు నా ఆర్వి వల్లభనేని సంస్థల సహకారంతో వాళ్ళు చేస్తున్నారు. ఆవిడ ఫ్యాషన్ ఫౌండర్ హబ్ చైర్మన్. ఆవిడ ఫ్యాషన్ రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తూ ఉంటుంది. ఆ ఫ్యాషన్లో మన ఇండియన్, అందులోనే ఆంధ్రప్రదేశ్ యొక్క హ్యాండ్లూమ్ని ఆవిడ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అది ఒక గర్వకారణం. ఫ్యాషన్ని బతికించడానికి, అందులోనే చేనేతను బతికించడానికి ఆవిడ చేస్తున్న ప్రయత్నంలో చిన్న తోడ్పాటుని మీడియా మిత్రులందరూ మీరు సహకరించాలని కోరుతున్నాం. ఆ తోడ్పాటు కొన్ని వేల కుటుంబాలని ఈ కళను అంతరించిపోకుండా చేస్తుంది. ఇప్పటికే కళ అంతరించిపోతుంది. ఈ రోజుకి కోఆప్ టెక్స్టైల్లో అన్నింటిలోనూ ఖద్దరు బతకట్లేదు, చేనేత బతకట్లేదు. అదేంటో అది రాజకీయ నాయకులకు, ఒక వర్గానికో చెందిన కళగా గుర్తిస్తున్నారు. చేనేతని మామూలు సామాన్య మానవుడు జంజీ కూడా అందేలాగా చేయడానికే మా ప్రయత్నం ఈ ఫ్యాషన్ షో.
మోడర్న్ అవుట్ఫిట్స్ ఎలా చేయాలి, ఈ చేనేతతో కూడా అందరూ బట్టలు ఎలా వేసుకోవచ్చు, అందరూ దీన్ని ఇంకా వేరే రకంగా పట్టు చీరలకేనూ కండువాళ్ళకేనూ కద్దరు బట్టలకే కాకుండా ప్రతి ఒక్కళ్ళు బట్టల దీన్ని మనం ఎలా ప్రోత్సహిస్తే వాళ్ళు బతుకుతారు, బతుకులు మారుతాయని దాని ఉద్దేశమే ఇది, ఈ సదుద్దేశం ఇది. దీన్ని అందరూ మీడియా మిత్రులందరూ గమనించి మెసేజ్ సమాజంలో తీసుకెళ్ళి అందరూ కద్దరు ధరించేలా మెసేజ్, అందరూ చేనేత వస్త్రాలను ధరించేలా ఒక మెసేజ్ని సమాజానికి ఇస్తే మేమందరం చాలా రుణపడి ఉంటాం. ఒక కులం బతుకుతుంది, ఒక కళ బతుకుతుంది, ఒక సంస్కృతి మన దేశానికి మిగిలిపోతుంది. దానిలో భాగంగా ఆ రోజు జరిపించాల్సిన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తుంది కాబట్టి 2వ తారీఖు ఆగస్టు కాకినాడ నడుకుదురులో ఉన్న కుసుమ సత్య ఫంక్షన్ హాల్లో ఈ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని కోఆపరేటివ్ సొసైటీసు, మాస్టర్ వీవర్సు, అలాగే ఈ చేనేత రంగం కోసం కృషి చేసిన పెద్దలు, రాజకీయ నాయకులు, సమాజంలో ఉన్న ప్రముఖులతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏదైతే వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయో వాళ్ళని సన్మానించుకుని అవార్డులు ఇచ్చే కార్యక్రమం, అలాగే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి ఈ చేనేత రంగం కోసం విశేషంగా కృషి చేసిన ఒక 6 వ్యక్తులకి జీవిత సాఫల్య పురస్కారాలు ఇవ్వాలని చెప్పి, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ఇదంతా కూడా ఆర్వి వల్లభనేని స్టూడియోస్ గోపీచంద్ గారు, అరుణశ్రీ గారి సహకారంతో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ భాగస్వామ్యంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీనికి మీడియా మిత్రులు, సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ, ఈ కార్యక్రమాన్ని వీవర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం చాలా సుదూర ప్రాంతం నుంచి మనకి చీఫ్ గెస్ట్గా వచ్చేసినటువంటి జెన్నీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేసే భాగంలో, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ప్రమోట్ చేసే భాగంలో ఆ రోజు చేనేత వస్త్రాలు ధరించి ఇంటర్నేషనల్ మోడల్స్తో, నేషనల్ మోడల్స్తో ఒక ఫ్యాషన్ షో నిర్వహించబడుతుంది. ఇదంతా కూడా ప్రపంచానికి ఈ భారతదేశం యొక్క చేనేత సంస్కృతిని, సాంప్రదాయాన్ని తెలియజేయాలి, దీన్ని బతికించాలనే ఉద్దేశంతో ఆర్వి వల్లభనేని స్టూడియోస్ చేసిన ఈ యొక్క కార్యక్రమానికి, చేపట్టబోతున్న ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఎప్పుడు కూడా సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఈ చేనేత రంగాన్ని బతికించడం కోసం ఫిలిప్పీన్స్ చేసిన జెన్నీ గారికి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలని చెప్పి. ఎన్నో ఏళ్ల నుంచి కార్పెంటర్లు తమ వృత్తిపరంగా చేతి వృత్తులపైనే ఆధారపడి జీవనాధారం సాగిస్తున్నారు. అలాంటి కార్పెంటర్లలో అధునాతన పరికరాల పరిజ్ఞానంతో ముందుకు సాగుతూ వారిలో వృత్తి నైపుణ్యతను పెంచే లక్ష్యంతో యాక్షన్ టెస్సా పనిచేస్తుందని యాక్షన్ టెస్సా జనరల్ మేనేజర్ డాక్టర్ వై జనార్దన్ రెడ్డి అన్నారు. కాకినాడ పరిసర ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కార్పొరేటర్లకు వృత్తి నైపుణ్యత సదస్సుపై అవగాహన కార్యక్రమాన్ని యాక్షన్ టెస్సా సౌజన్యంతో కాకినాడ నగరంలోని హోటల్ వెంకీ రెసిడెన్సీలో నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనరల్ మేనేజర్ డాక్టర్ వై జనార్దన్ రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ కంచెటి ప్రసాద్, కంపెనీ స్థానిక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ బండాల సంతోష్ మరియు కంపెనీ ఉత్పత్తుల అధికృత పంపిణీదారు అనుకూల అల్యూమినియం మేనేజింగ్ డైరెక్టర్ అనుకుల గాంధీ హాజరయ్యారు. సదస్సును ఉద్దేశించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యాక్షన్ టెస్సా కంపెనీ సగర్వంగా ప్రకటిస్తోంది. విశాఖపట్నం అనకాపల్లి దగ్గర రాంబిల్లిలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని 136 ఎకరాల్లో ప్రారంభిస్తున్నామని మీతో పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇంజనీరింగ్, చెక్క పరిశ్రమకు వడ్రంగులు వెన్నెముక లాంటివారని అన్నారు. కార్పెంటర్లలో ఉన్న నైపుణ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచన చేశారు. సదస్సు అనంతరం టెస్సా యాక్షన్ ఆధ్వర్యంలో 300 మంది కార్పొరేటర్లను సాల్వాతో సత్కరించి మెమోంటాలను అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నూకల వెంకట గౌరీ ప్రణయ్ కుటుంబానికి టీడీపీ ఇన్సూరెన్స్ పథకం కింద 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు బ్రాహ్మణ సాధికార సమితి జిల్లా కన్వీనర్ హోతా రవి తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ప్రణయ్ తల్లిదండ్రులు నూకల సూర్యరామ, వెంకట శాస్త్రి, రత్న సులోచనలు పాల్గొన్నారు. ప్రమాదంలో దురదృష్టవశాత్తు చనిపోయాడు. చనిపోయిన దరిమిలా అతని సభ్యత్వం కార్డు తీసుకుని తెలుగుదేశం పార్టీ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో సంప్రదిస్తే అతను చనిపోయిన తాలూకు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి, అవన్నీ సబ్మిట్ చేస్తే మీ పని వేగవంతం చేస్తూ ఉన్నారు. జస్ట్ 10 రోజుల క్రితం వీళ్ళిద్దరిని తీసుకుని పార్టీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేస్తే ఎంత వేగవంతంగా చేశారంటే, లోకేష్ బాబు గారు అండ్ టీం చేసిన వర్క్ నిజంగా అభినందనీయం. ఎంత త్వరగా అవుతుందని మేము అసలు ఊహించలేదు. నిన్నటి రోజున, అంటే 10 రోజుల క్రితం ఇస్తే నిన్నటి రోజున ఆ ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి తెలుగుదేశం వారు ఇచ్చిన హామీ ప్రకారం ఇన్సూరెన్స్ రూపంలో 5 లక్షల రూపాయలు నిన్న అకౌంట్లో పడినాయి. దీనికి
నిజంగా ఈ కుటుంబానికి ఎంతో ఉపశమనం కలిగింది ఈ రకంగా చేయడం వల్ల. అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పార్టీ తరఫున మేము అండగా ఉన్నాం అని కార్యకర్తల కుటుంబానికి అండగా ఉన్నామని ఒక భరోసా కల్పించారు. ఈ రకంగా ఇంత వేగవంతంగా చేసినందుకు గాను ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు అండ్ టీంకి, అలాగే మా స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చేనేత ఆవశ్యకతను గురించి చేనేత రంగ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ విశేష కృషి చేస్తున్నారని, ఈ నేపథ్యంలో ఆగస్టు 5న విజయవాడలో బీజేపీ ఓబీసీ యువమోర్చా ఆధ్వర్యంలో తలపెట్టిన చేనేత సమ్మేళనం కార్యక్రమానికి చేనేత కార్మికులు, చేనేత సంఘాల నాయకులు, పెద్దలు హాజరై విజయవంతం చేయాలని బీజేపీ ఓబీసీ యువమోర్చా కాకినాడ జిల్లా అధ్యక్షులు ఘంటసాల గోవిందరాజులు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండల సాయి కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. పీఠాపురం మండలం కందరాడులోని బీజేపీ కార్యాలయంలో ఓబీసీ యువమోర్చా మండల అధ్యక్షులు వానపల్లి రమణ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సభ్యుల సమావేశానికి ఘంటసాల గోవిందరాజులు, కొండల సాయి కుమార్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు గండికొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆగస్టు 5న విజయవాడలో నిర్వహించే చేనేత సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లను యువమోర్చా జిల్లా అధ్యక్షులు గోవిందరాజులు, పార్టీ ప్రధాన కార్యదర్శి కొండల సాయి కుమార్ యాదవ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమ్మేళనం కార్యక్రమంపై సభ్యులతో చర్చించారు. అనంతరం ఘంటసాల గోవిందరాజులు, కొండల సాయి కుమార్ యాదవ్, గండికొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో కడియాల రామానుజం, ముచ్చి అప్పలరాజు యాదవ్, అల్లుబైన సూరిబాబు, కొన్ని శ్రీను, ఏలూరు సూర్యనారాయణ, వాసంశెట్టి శ్రీనివాస్, చల్లగాలి సత్యనారాయణరాజు, సైకత సత్యకుమారి, మారే బుజ్జి తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మికుల యొక్క సంక్షేమం కోసం, అలాగే రేపు రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ఈ కార్యక్రమం అంటే చేనేత అంటే చాలా భారీ సమ్మేళనం చేయడం జరుగుతుంది. ఈ అంశాల మీద కూడా వాళ్ళకి వివిధ దశల్లో వాళ్ళకి అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. దీనికోసం ఏంటంటే చేనేత సంఘ నాయకులు, పెద్దలు, అలాగే అన్ని కులాల నుంచి కూడా స్పందించి ఈ జన సమీకరణం కూడా రేపు వచ్చే 5వ తారీఖుని ఈ భారీ సమ్మేళనానికి హాజరయ్యి భారీ ఎత్తులో కూడా శుభప్రదం చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు ఆగస్టు 5వ తారీఖున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భారీ ఎత్తున ఈ జన సమ్మేళనం జరుగుతుంది. అక్కడ మనకి విజయవాడ రాష్ట్ర పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి మనకి జన సందోహంతో మనకి భారీ సమ్మేళనంతో ప్రతి ఒక్కరు కూడా అక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకొని అక్కడ భారీ ఎత్తులో జనసభ నిర్వహించడం జరుగుతుంది. చేనేత కళాకారులు, చేనేత సంఘాలు నాయకులు, చేనేత కార్మికులు, చేనేత కులాల పెద్దలు, మహిళలు, విద్యార్థులు, మేధావులు, అలాగే మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ యొక్క చేనేత సమ్మేళనకు శోభాయాత్రకి చేరుకుని విజయవాడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి ఉదయం 8 గంటల నుండి ర్యాలీగా బయలుదేరి తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని చేరుకుని అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి తప్పనిసరి మన ఎవరైతే వేవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు టైం తీసుకుని, అంటే ఎవరో కూడా మిస్ అవ్వద్దని మేము చెప్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మీటింగు. చేనేత వాళ్ళందరికీ కూడా, వేవర్స్ అందరికీ కూడా ఒక అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రోగ్రాన్ని డిజైన్ చేసింది. కాబట్టి దయచేసి అందరూ కూడా విజయవాడ చేరుకోవాలని మనవి చేస్తున్నా. మన బట్టలు అనేవి చేనేత కార్మికుల ద్వారానే స్టార్ట్ అయినాయి. అయితే యాంత్రీకరణ జరిగిన తర్వాత వారి జీవితాలు ఏ పరిస్థితిలో ఉన్నాయో మనందరికీ తెలుసు. దాన్ని గమనించి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన వీళ్ళకి ప్రయోజనాలు కల్పించడానికి ఈ చేనేత సమ్మేళనం వారి సమస్యలు తెలుసుకోవడానికి ఆగస్టు 5న విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన జిల్లా అధ్యక్షులు ఘంటసాల గోవింద్ గారు పిలుపునివ్వడం జరిగింది. ఈ 7 అసెంబ్లీ నుంచి పెద్ద సంఖ్యలో ఈ వేవర్స్ని మనం ఆ మీటింగ్కి వెళ్ళేలాగా ప్రోత్సహించాలి. ఆ మీటింగ్ని జయప్రదం చేయాలని సోదరులు చేనేత కార్మికులందరినీ నేను కోరుకుంటున్నాను. అంటే పవర్ రూమ్స్ వచ్చిన తర్వాత వారి యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. ఆ వృత్తి చేయాలంటే అడ్డుపోయే స్థాయిలో ఉంది వాళ్ళ చేనేత. అది మోడీ గారి నేతృత్వంలో ఈ చేనేత కార్మికుల యొక్క వాళ్ళ యొక్క సమస్యలను గుర్తించి వాళ్ళని ఈ సమస్యలకి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించి వాళ్ళ యొక్క వృత్తిని ప్రోత్సహించేలాగా ఉంది. మోడీ గారు వచ్చిన తర్వాత అక్టోబర్ 2న గాంధీ గారి జయంతికి కంపల్సరీ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త చేనేత వస్త్రం అది కొనాలని ఆదేశించారు.
ప్రతి కార్యకర్త కూడా ఆ రోజున ఎక్కడున్నా సరే చేనేత వృత్తిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేనేత వస్త్రాలను కొంటున్నాం కంపల్సరీ. మోడీ గారు ఆదర్శంగా తీసుకుని ఈ వృత్తిని ప్రోత్సహించాలా, ప్రతి కార్యకర్త ప్రోత్సహించి ఈ యొక్క చేనేత తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు 5వ తారీఖున జరిగే చేనేత ఈ యొక్క కార్యక్రమానికి ఆ చేనేత కార్మికులు అందరూ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. వ్యాస పౌర్ణమి మరియు గురు పౌర్ణమి సందర్భంగా వేద విజ్ఞాన ప్రతిష్టానం అఖిల భారత జ్యోతిష సమైక్య రాజమండ్రి చాప్టర్ సంయుక్త ఆధ్వర్యంలో ద్రాక్షారామంలో మహాచండీ యాగం, వ్యాస పూజ, గురు పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ పుసులూరి ఫణిశర్మ మాట్లాడుతూ గురుస్మరణే జన్మను సార్థకం చేస్తుందని అన్నారు. అనంతరం ప్రతిష్టానం అధ్యక్షులు బ్రహ్మశ్రీ రాయప్రోలు ప్రసాద్ శర్మ, ప్రముఖ జ్యోతిష పండితులు చాప్టర్ అధ్యక్షులు డాక్టర్ ఫణిశర్మ, ప్రతిష్టాన ఉపాధ్యక్షులు మధ్వ పంచాంగకర్త డాక్టర్ పరశురామ్ యాదగిరి ఘనంగా సత్కరించారు. పుహిత బ్రహ్మ రాయప్రోలు ప్రసాద్ శర్మ మాట్లాడుతూ నిత్యము గురుస్మరణ చేయడం అందరి కర్తవ్యంగా భావించాలని అన్నారు. వేదవ్యాస మహానుభావుడు అవతరించి ఉన్న వేదాలను వర్గీకరించి ప్రపంచానికి ఎంతో మేలు చేశారని అన్నారు. వేదాధ్యయనం సమాజ హితాన్ని కోరుతుందని, అదే భగవంతుని యొక్క ఆశీస్సులుగా అందరూ భావిస్తారని చెప్పారు. వ్యాస పూర్ణిమ ఉత్సవాన్ని జరుపుకోవడం అంటే రానున్న తరానికి గురువుల యొక్క గౌరవాన్ని తెలియపరచడమేనని అన్నారు. వేద విజ్ఞాన ప్రతిష్టాన సభ్యులు అఖిల భారత జ్యోతిష్య సమైక్య రాజమండ్రి చాప్టర్ అధ్యక్షులు డాక్టర్ పుసులూరి ఫణిశర్మ మాట్లాడుతూ గురు పూజోత్సవం నిర్వహించుకోవడం ద్వారా, గురువును స్మరించుకోవడం ద్వారా గురువుల పట్ల ఉన్న భక్తి భావాన్ని చాటడమే కాక వారు చూపించిన మార్గంలో పయనిస్తూ సమాజానికి వేదశాస్త్ర ప్రతిపాదన కర్మలను బోధించడమే తమ కర్తవ్యంగా భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ శర్మ, ద్రాక్షారామన్ శర్మ, మోగంటి కామేష్, నాగేశ్వరరావు, రాజేష్, గిరిధర్, సతీష్, వీరభద్రరావు, కాకినాడ నగరపాలక సంస్థ విశ్రాంతి అధికారి ఎన్ బాబురావు, సత్యబాబు, వేద పాఠశాల విద్యార్థుల బృందం మరియు కుటుంబ సభ్యులు మొదలైన వారు పాల్గొన్నారు. అసలు పరంపరలో వచ్చేటువంటి గురువు అంటూ ఎవరు అని గురువు కోరు ప్రార్థిస్తారు. సర్వేదన సుగుణో భవంతు. ఈ వేద విజ్ఞాన ప్రతిష్టానం అనేటువంటి సంస్థని బ్రహ్మశ్రీ వేదముద్రైన కీర్తిశేషులు చెరుకుపల్లి లక్ష్మీనరసింహస్వామి గారు స్థాపించి 16 సంవత్సరాలు కావస్తోంది. గత 16 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వేదాన్ని అభ్యసించడానికి పిల్లల్ని అనగా శిష్యులు తయారు చేస్తున్నాము. వేదము స్మార్తాన్ని అభ్యసింపజేస్తున్నాము. అదేవిధంగా పూజలు, యజ్ఞయాగాది క్రతువులని కూడా ప్రతి శుభకార్యాలయందు, ప్రతి పండుగలయందు నిర్వహిస్తూ కొనసాగిస్తున్నాం. గురువు గారి ఆయన్ని అనుసరిస్తూ ఏ విధమైనటువంటి లోటు లేకుండా చేస్తున్నాము. కావున అందరూ కూడా భక్తులందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొనవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం. తాను పుట్టి పెరిగి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడి రిటైర్మెంట్ అయిన తర్వాత సమాజానికి ఏదో చేయాలని తపనతో ఇంపాక్ట్ సంస్థల సభ్యుడిగా చేరి కాకినాడ నగరపాలక సంస్థ పాఠశాలలోని చిన్నారులకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ ఆర్ఐ శామ్యుల్ తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థ ఆనంద భారతి నగరపాలక సంస్థ పాఠశాలలో ఇంపాక్ట్ సంస్థ తరపున రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ శామ్యుల్ వ్యక్తిత్వ వికాసం తరగతులు నిర్వహించారు. దానిలో భాగంగా చిన్నారులకు విద్య పట్ల ఆసక్తి పెంపొందించేందుకు, లక్ష్యాన్ని నిర్దేశించుకునేందుకు అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా శామ్యుల్ మాట్లాడుతూ తాను ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన నగరపాలక సంస్థకి ఏదైనా చేయాలనే తపనతో ఇంపాక్ట్ సంస్థలో సర్టిఫికేట్ ట్రైనర్గా శిక్షణ పొంది దాని ద్వారా చిన్నారుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మిమ్మల్ని మీరు గొప్పవారుగా చేసుకునే అధికారం మీకు లేదా? మీ తల్లిదండ్రులు మీకోసం ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళు తిన్నా తినకపోయినా మీరు తినాలని ఆశపడుతున్నారు. మరి అటువంటి తల్లిదండ్రులకు ఎర్లీగా రిటైర్మెంట్ ఇచ్చి మీరు ప్రయోజకులయ్యి వారిని బాగా చూసుకోవలసిన బాధ్యత మీకు లేదా? ఈరోజు స్కూల్కి వస్తుంటే మీ మదర్ ప్రొద్దుటే లేచి మీకు కావలసినవి అన్ని బాక్సులో సర్ది తను తిన్నా తినకపోయినా మీకోసం ఎంతో కష్టపడుతుంది కదా. ఆ తల్లి కష్టాన్ని మీరు గుర్తించలేరా? తల్లిని తండ్రిని మనం సుఖపెట్టలేమా? వారిని మంచిగా చూసుకోవాలని ఆ ఆతురత, తహన మనలో లేదా? వాళ్ళని బాగా చూసుకోవాలి. మీ ఇంట్లో మీకన్నా చిన్నలు, చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఉంటే వాళ్ళ బాధ్యత మీరు తీసుకుని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
టెట్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. తక్కువ ధరకు సన్నబియ్యం ఆగస్టు 1 నుంచి జిల్లాలో అమలు. మీడియాకు వివరాలు వెల్లడించిన జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. కనీస వేతనం 26,000 కోరుతూ ఉద్యోగులు కార్మికుల ఆందోళన. జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందించిన నాయకులు. తిరోగమనంలో మోదీ పాలన. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మధు విమర్శ. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం.